హాయ్ హలో వెల్కమ్ టు ఐకాన్ ఇండియా యూట్యూబ్ ఛానల్. సో మనం ఈ వీడియోలో ఒక 10 క్వశ్చన్స్ కెమిస్ట్రీ బేస్డ్ క్వశ్చన్స్ని గత సంవత్సరాలలో వచ్చిన ఆర్ఆర్బి క్వశ్చన్స్ మీద డీటెయిల్గా ఒకసారి డిస్కషన్ జరుగుతుందండి. ఏ క్వశ్చన్ ఏ ఇయర్లో వచ్చింది అనేది అబ్జర్వ్ చేస్తూ ఉండండి. ఓకే, లెట్స్ స్టార్ట్ ద క్లాస్. మై సెల్ఫ్ ఐఎమ్ కళ్యాణ్ కుమార్. ఫైన్. అకార్డింగ్ టు ద లా ఆఫ్ కాన్స్టెంట్ ప్రపోర్షన్, ఇందాక మనం డిస్కస్ చేసాం. లా ఆఫ్ కాన్స్టెంట్ ప్రపోర్షన్ అంటే ఏంటండి? ఒక్కసారి నేను మళ్ళీ డిస్కస్ చేశానండి. లా ఆఫ్ కాన్స్టెంట్ ప్రపోర్షన్ అంటే ఏంటి? సో ఇందాక డిస్కస్ చేసాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాటర్ ఫార్ములా తీసుకోండి. వాటర్ ఫార్ములా ఏంటి? H2O కదా. ఎస్. మరి వాట్ ఈస్ ద ప్రపోర్షన్? వీటి రేషియో ఎలా ఉంది? హైడ్రోజన్ ఎన్ని ఉన్నాయండి? 2. వాటర్ ఎన్ని ఉన్నాయండి? 1. 2:1 కదా. ఓకే, బట్ నేను ఇప్పుడు ఇలా రాశానండి, H2O2 రాసా. దీన్ని నేను వాటర్ అని పిలుస్తా. డూ యూ అగ్రీ విత్ దిస్? మీరు ఒప్పుకుంటారా? లేదు కదా. ఎందుకు అంటే హైడ్రోజన్ ఎలా ఉందండి? 2. ఆక్సిజన్ నెంబర్ ఎంత అండి? 2. ఇలా దీన్ని 1:1 అనొచ్చు కదండి. ఓకే, ఇప్పుడు బాగా నోటీస్ చేస్తే ఈ కాంపౌండ్ రెండు వేరే సేమా అండి? వేరేనా? ఓకే, కాంపౌండ్ అంటే ఏంటి? మళ్ళీ ఒకసారి చిన్న ఇంట్రడక్షన్ ఇస్తా. కాంపౌండ్ అంటే ఏంటి? ఓకే, కాంపౌండ్ అంటే ఏ మాలిక్యూల్ అంటే ఏంటి? గ్రూప్ ఆఫ్ ఆటమ్స్ దట్ ఆర్ హ్యావింగ్ సమ్ కెమికల్ బాండింగ్. మాలిక్యూల్ అంటే కొన్ని ఆటమ్స్, మోర్ దెన్ 1 ఆటమ్ ఉంటే చాలు, మినిమం 2 ఉన్నా చాలండి. ఓకే, ఈ ఆటమ్స్ మధ్యలో ఒక కెమికల్ బాండింగ్ కానీ జరిగినట్టయితే గ్రూప్ ఆఫ్ ఆటమ్స్ దట్ ఆర్ హ్యావింగ్ కెమికల్ బాండ్ ఈస్ కాల్డ్ మాలిక్యూల్. ఓకే, ఒకవేళ ఆ మాలిక్యూల్లో డిఫరెంట్ ఆటమ్స్ ఉంటాయి, అప్పుడు దాన్ని మనం కాంపౌండ్ అంటాము. కాంపౌండ్ అంటే ఏంటి? ఇది కూడా ఒక మాలిక్యూలే అండి, కానీ ఇఫ్ ద మాలిక్యూల్ ఈజ్ మేడప్ ఆఫ్ డిఫరెంట్ ఆటమ్స్. ఫర్ సపోజ్ నేను సల్ఫర్ డయాక్సైడ్ గ్యాస్ తీసుకున్నాను. సల్ఫర్ వేరే ఆటమ్ కదండి. అవును. ఆక్సిజన్ వేరే ఆటమ్. రెండు వేరే ఆటమ్స్ కలిసాయి కాబట్టి ఇదేంటి? ఇట్ ఈస్ అ కాంపౌండ్. వాటర్ రాశాను నేను ఇందాక. మరి ఇదేంటి? హైడ్రోజన్ వేరే, ఆక్సిజన్ వేరే. ఇది కూడా కాంపౌండే. కార్బన్ డయాక్సైడ్ రాసా. ఇదేంటి? కాంపౌండ్. గ్లూకోజ్ రాస్తున్నా, C6H12O6 రాసా. ఇదేంటండి? ఇవన్నీ కాంపౌండ్సే. బట్ అలా కాకుండా నేను ఇప్పుడు ఇలా రాసా. సపోజ్ ఆక్సిజన్ అని రాసా. ఇస్ దిస్ ఎగ్జాంపుల్ ఫర్ కాంపౌండ్? నో. నైట్రోజన్ రాసా. ఇస్ దిస్ ఎగ్జాంపుల్ ఫర్ కాంపౌండ్? కాదండి. ఇలాంటివి కాదు. ఫాస్ఫరస్, P4 ఇలాంటివి కాదు. ఇవి కాంపౌండ్స్ కావు. మరి ఇవేంటి సార్? ఎలిమెంట్స్. ఇవి ఎలిమెంట్స్ అంటాం. ఓకే, వీటిని ఎలిమెంట్స్ అని పిలవాలండి. ఓకేనా? చలో, సో మనం ఏం డిస్కస్ చేస్తున్నాము? ఈ రెండింటిని అబ్జర్వ్ చేస్తే ఈ కాంపౌండ్ సేమా అండి? కాదు. ఎలా చెప్పావు కాదు అని సార్ అంటే, ఓకే, హైడ్రోజన్ ఆక్సిజన్ సేమ్ ఆటమ్స్ వచ్చాయి. హైడ్రోజన్ ఆక్సిజన్ ఆటమ్స్ వచ్చాయండి, నో డౌట్. బట్ వాటి యొక్క రేషియో చూస్తే వాటర్లో హైడ్రోజన్ ఆక్సిజన్ రేషియో ఎలా ఉంది? 2:1. కానీ హైడ్రోజన్ పెరాక్సైడ్లో ఎలా ఉంది రేషియో? 1:1. కాబట్టి రేషియోలో ఆటమ్స్ సేమ్గా వచ్చినప్పుడు రేషియోలో తేడా వచ్చింది అనుకోండి, ఇది వేరే కాంపౌండ్, ఇది వేరే కాంపౌండ్. అంటే ఇలాంటి వాటి గురించి స్పెసిఫిక్గా కాన్సన్ట్రేట్ చేసింది ఎవరు? లా ఆఫ్ కాన్స్టెంట్ ప్రపోర్షన్స్ ఆఫ్ మాస్. దీన్ని ప్రపోజ్ చేసింది ఎవరండి? జోసెఫ్ లూయిస్ ప్రోస్ట్. ఓకే, దీని గురించి ఫర్దర్ ఏమన్నా మీకు డీటెయిల్స్ కావాలంటే ఓకే లాస్ట్ వీడియోస్లో ఉంటాయండి, ఒక్కసారి గో త్రూ రెఫర్ చేస్తూ ఉండండి మీకు ఏమైనా ఇంకా డౌట్స్ ఉంటాయి. చలో, సో అకార్డింగ్ టు లా ఆఫ్ కాన్స్టెంట్ ప్రపోర్షన్ ఒక్కసారి చూద్దాం ఇందులో ఏది కరెక్టో. ఆటమ్స్ ఆఫ్ డిఫరెంట్ ఎలిమెంట్స్ ఇన్ కెమికల్ మ్యాటర్ హ్యావ్ డిఫరెంట్ మాసెస్ అండ్ కెమికల్ ప్రాపర్టీస్. ఓకే, డిఫరెంట్ ఎలిమెంట్స్ ఉన్నాయి కదండి, వేరే ఎలిమెంట్స్ అంటే నైట్రోజన్, ఆక్సిజన్, సల్ఫర్, ఫాస్ఫరస్, జింక్, హైడ్రోజన్, ఓకే, ఐరన్ ఎక్సెట్రా. ఇలా వేరే ఎలిమెంట్స్ ఉన్నాయి కానీ నేను కెమికల్ మ్యాటర్ హ్యావ్ డిఫరెంట్ మాస్ కదా. కరెక్టే కదండి. ఇప్పుడు వేరే ఆటమ్, ఇప్పుడు ఆక్సిజన్ వెయిట్, నైట్రోజన్ వెయిట్, హైడ్రోజన్ వెయిట్, హీలియం వెయిట్, అన్నిటి వెయిట్స్ ఏముంటాయండి? లేదు. డిఫరెంట్ ఎలిమెంట్స్ కాబట్టి వాటి బరువులు కూడా డిఫరెంట్ ఉంటాయి అండ్ కెమికల్ ప్రాపర్టీస్ కూడా డిఫరెంట్గానే ఉంటాయి. ఇది ఓకేనా అండి? సో ఇది కరెక్టే, ఫైన్. బట్ కొద్దిగా మనం టెన్షన్ పడొద్దండి. ఇక్కడ చెప్పిన స్టేట్మెంట్ కరెక్టే కాబట్టి చాలామంది ఏం చేస్తారు, ఇది కరెక్ట్ కదా అని కొట్టేద్దామా? నో.
ఎందుకంటే క్వశ్చన్ బాగా నోటీస్ చేయండి. లా ఆఫ్ కాన్స్టెంట్ ప్రపోర్షన్స్ ఏం చెప్పింది, ఈ లా ఏం చెప్తుంది అనేదే ఫోకస్ చేయాలి. ఈ స్టేట్మెంట్ యాక్చువల్గా మీనింగ్ ఉందా లేదా తర్వాత పెట్టేద్దాం. ఈ లా ఏం చెప్పింది అనేదే ఫోకస్ చేద్దాము. నెక్స్ట్, ఆటమ్స్ కంబైన్ ఇన్ రేషియో ఆఫ్ స్మాల్ హోల్ నెంబర్స్ టు ఫార్మ్ కాంపౌండ్స్ ఇన్ కెమికల్ మ్యాటర్. ఇది ఆల్మోస్ట్ దగ్గరగా ఉంది. ఇంకొన్ని ఆప్షన్స్ చూద్దాం. ఇన్ కెమికల్ మ్యాటర్ ఎలిమెంట్స్ ఆర్ ఆల్వేస్ ప్రజెంట్ ఇన్ ఫిక్స్డ్ ప్రపోర్షన్ ఆఫ్ మాస్. ఈ వర్డ్ చాలా ఇంపార్టెంట్. మాస్ రావడం వల్ల దీనికి కొద్దిగా డిఫరెన్స్ వచ్చిందండి. నేను ఇందాక కూడా చెప్పా, లైక్ వాటర్ తీసుకుంటే హైడ్రోజన్ వెయిట్ ఎంత అండి? ఒక హైడ్రోజన్ వెయిట్ 1, 2 హైడ్రోజన్స్ వెయిట్ 2, సో ఇది 2. అండ్ ఆక్సిజన్ వెయిట్ ఎంత అండి? జనరల్లీ ఆక్సిజన్ వెయిట్ 16 ఉంటుంది. ఒక ఆక్సిజన్ వెయిట్ 16, సో ఇదేంటి 2:16, 2 1 2 8, 1:8 ప్రపోర్షన్లో మాస్ బరువులని కంపేర్ చేస్తే ఇది 1:8 ప్రపోర్షన్లోకి వచ్చేస్తుంది. అంటే బరువుల యొక్క ప్రపోర్షన్ని, రేషియోని తీసుకోవాలి అని చెప్పింది ఎవరండి? లా ఆఫ్ కాన్స్టెంట్ ప్రపోర్షన్ ఆఫ్ మాస్. సో ఆప్షన్ ఏమవుతుంది? సి. సో ఇది ఆల్మోస్ట్ సేమ్గా ఉందండి, బట్ అది మనం కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు. ఇది చాలా పర్ఫెక్ట్గా స్టేట్మెంట్ బాగా ఉంది కాబట్టి విల్ గో విత్ దిస్. ఆటమ్స్ ఇన్ కెమికల్ మ్యాటర్ ఆర్ ఇండివిజిబుల్ పార్టికల్స్ దట్ కాన్ బి ఫార్మ్డ్ ఆర్ డిస్ట్రాయిడ్. సో ఇది ఓకే, ఈ స్టేట్మెంట్ కూడా కరెక్టే అండి, కానీ చెప్పింది ఈయన కాదండి. ఎవరు? జోసెఫ్ లూయిస్ ప్రోస్ట్ ప్రపోజ్ చేశాడు. ఈయన ఇవన్నీ చెప్పలేదండి. ఇది వేరే సైంటిస్ట్ చెప్పినవన్నీ ఇక్కడ తెచ్చి పెట్టేసి మనం కన్ఫ్యూజ్ చేయడానికి ట్రై చేస్తారు. మీరు ఏం కంగారు పడొద్దు. ఆప్షన్ ఇస్ సి. నెక్స్ట్, అకార్డింగ్ టు విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రూల్స్ ఏ గివెన్ కెమికల్ సబ్స్టెన్స్ ఆల్వేస్ కంటైన్స్ సేమ్ ఎలిమెంట్స్ దట్ ఆర్ కంబైన్డ్ ఇన్ డెఫినెట్ ప్రపోర్షన్ బై మాస్ లేదా వెయిట్. ఇందాకే డిస్కస్ చేస్తాం. ఒక కెమికల్ ఫార్ములా తీసుకుంటే సేమ్ ఆటమ్స్ రావాలి, మళ్ళీ అవి ఎలా రావాలి? ఫిక్స్డ్ ప్రపోర్షన్లోనే ఉండాలి, ఒక ఫిక్స్డ్ నెంబర్లోనే ఉండాలి, రేషియోలోనే ఉండాలి. అప్పుడు దాన్ని మనం ఏమనాలి? లా ఆఫ్ కాన్స్టెంట్ ప్రపోర్షన్, ఓకేనా? లేదా లా ఆఫ్ కాన్స్టెంట్ రూల్, ఫిక్స్డ్ రేషియో అని కూడా అనవచ్చు దీన్ని. ఓకే, లా ఆఫ్ కాన్స్టెంట్ రేషియో ఉంది కదండి. సో దీన్నే మనం ఏమనాలి? ఇది ప్రపోజ్ చేసింది ఎవరు? జోసెఫ్ లూయిస్ ప్రోస్ట్. లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్ గురించి లాస్ట్ వీడియోస్లో కూడా డిస్కస్ చేసాం. రియాక్షన్కి ముందు బరువు ఎంత ఉందండి, రియాక్షన్ తర్వాత కూడా బరువు అంతే ఉంటుంది అని చెప్పింది ఎవరు? లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్. ఎనర్జీ ఏంటండి? ఇంటర్ కన్వర్షన్ ఆఫ్ ఎనర్జీ జరిగేటప్పుడు, ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మనం పెట్రోల్ వేసామండి బైక్లో. పెట్రోల్ పోసాక పెట్రోల్ అనేది ఏంటి? కెమికల్ ఎనర్జీ అనుకుంటే అది బర్న్ అయ్యేటప్పుడు మనం వెహికల్ ముందుకు వెళ్తుంది, అంటే వీల్ని రొటేట్ చేస్తుంది. ఇక్కడ ఏమైంది? బైక్లో పెట్రోల్ వల్ల కెమికల్ ఎనర్జీ గాట్ కన్వర్టెడ్ ఇంటూ మెకానికల్ ఎనర్జీ. అంటే ఎనర్జీ రూపంలో మార్పు వచ్చినప్పుడు, ఇంటర్ కన్వర్షన్ ఆఫ్ ఎనర్జీ జరిగేటప్పుడు ఎనర్జీ ఏమన్నా పెరుగుతుందా తగ్గుతుందా? ఏదీ జరగదు. ఎంత ఎనర్జీ ఉందో అంతే ఎనర్జీ వస్తుంది, పెరగదు తగ్గదు. దీని గురించి చెప్పిందే లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ. రైట్, ఎలిమెంట్ కాంబినేషన్ రూల్ అని చెప్పి ఏదో మనం కన్ఫ్యూజ్ చేయడానికి కొన్ని వర్డ్స్ యూస్ చేస్తారు, మీరేం కంగారు పడొద్దు. నెక్స్ట్, ఆల్ శాంపుల్స్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ కంటైన్ కార్బన్ అండ్ ఆక్సిజన్ ఇన్ మాస్ రేషియో 3:8 అంట. ఒకసారి చెక్ చేద్దాం. కార్బన్ డైఆక్సైడ్ కదండి ఇచ్చింది. సో ఒక్కసారి చూస్తే కార్బన్ ఒక్క ఆటమ్ వెయిట్ ఎంత? 12. ఓకే, కార్బన్ ఒక్క ఆటమ్ వెయిట్ 12. నెక్స్ట్, ఒక్క ఆక్సిజన్ వెయిట్ ఎంత అండి? ఒక్క ఆక్సిజన్ వెయిట్ 16. అలాంటి ఎన్ని ఆటమ్స్ ఉన్నాయి? 2. సో 16 2 32. సో దీని వెయిట్ ఎంత? 32. ఒకసారి ట్రై చేద్దామండి క్యాన్సిల్ చేయడానికి. 4 టేబుల్ చూద్దామా? 4 3 12, 4 7 28, 4 8 32. ఎస్, 3:8 కరెక్టే కదండి. ఎస్, దిస్ ఈజ్ అగ్రిమెంట్ విత్ ద రూల్ ఆఫ్, ఇది ఎవర్ రూల్? సో కాన్స్టెంట్ ప్రపోర్షన్ లేదా ఫిక్స్డ్ ప్రపోర్షన్. ఎప్పుడు దీని మాస్ ఎంత ఉంది, దాని మాస్ ఎంత ఉంది అని ఒక రేషియో తీస్తే అది లా ఆఫ్ కాన్స్టెంట్ ప్రపోర్షన్ లేదా కాన్స్టెంట్ రూల్, ఫిక్స్డ్ రేషియో, కాన్స్టెంట్ రేషియో అని కూడా అనొచ్చు. పేర్లతో కన్ఫ్యూజ్ ఏం అవ్వాల్సిన అవసరం లేదండి. ఫైన్. నెక్స్ట్,
డాల్టన్స్ థియరీ వాస్ బేస్డ్ ఆన్ విచ్ రూల్? డాల్టన్స్ థియరీ బేస్డ్ దేని బేస్ మీద చెప్పాడు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కన్ఫ్యూజ్ అవ్వద్దండి, ఒకటి బాగా చెప్తాను. ఇది చూడండి, లా ఆఫ్ కన్జర్వేషన్, ఇది మూమెంటం కదండి, సారీ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్ కన్జర్వేషన్ ఎవరు చెప్పారు? ఓకే, సర్ యాంటోనీ లావోజర్ చెప్పాడు లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్. నెక్స్ట్ ఫిక్స్డ్ రేషియో లేదా లా ఆఫ్ కాన్స్టెంట్ ప్రపోర్షన్ చెప్పింది ఎవరు? జోసెఫ్ లూయిస్ ప్రోస్ట్, ఈయన చెప్పాడు. ఈ రెండు లాస్ని బేస్ చేసుకొని వీటిని బాగా అర్థం చేసుకొని ఎవరు? జాన్ డాల్టన్, ఈయన ఒక ఇంగ్లీష్ టీచర్ అండి, ఒక ఇంగ్లీష్ టీచరు. ఈ రెండింటిని బాగా అర్థం చేసేసుకొని అప్పుడు ఆయన ఏం చేశాడంటే యాటమ్స్ కానీ కాంపౌండ్స్ కానీ ఎలా కలుస్తాయి, ఎలా విడిపోతాయి, ఎలా కలుస్తాయని మెయిన్గా ఫోకస్ చేశాడు. కాబట్టి ఆన్సర్ ఏంటి? కెమికల్ కాంబినేషన్. కంగారు పడాల్సింది ఏమీ లేదండి. ఈయన యాక్చువల్లీ ఈ రెండింటిని బాగా అర్థం చేసుకొని ఈయన కొన్ని పాస్టులేట్స్ ఇచ్చాడు. ఈయన అనుకున్నవి ఇమాజినేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ముందు పెట్టాడు. సో అది దేని బేస్ మీద అంటే దేని గురించి డిస్కస్ చేస్తూ ఇచ్చాడు? కెమికల్స్ ఎలా కంబైన్ అవుతాయి అని చెప్పేసి జాన్ డాల్టన్ ఇవ్వడం జరిగింది. సో కెమికల్ కాంబినేషన్ ఈజ్ అవర్ రైట్ ఆప్షన్. నెక్స్ట్, Dalton's atomic theory provides an explanation for which of the following? Dalton's atomic theory ఉంది కదండి, జాన్ డాల్టన్ అటామిక్ థియరీ దేనికి ఎక్స్ప్లెనేషన్ ఇస్తుంది? నేను ఇందాక మీకు ఒక క్లూ ఇచ్చాను, గుర్తుందండి? ఈ డాల్టన్స్ థియరీ లా ఆఫ్ కాంబినేషన్ అంటే ఆటమ్స్ ఎలా, మాలిక్యూల్స్ ఎలా కంబైన్ అయితే చెప్పాడండి. కానీ దీనికి బేస్ ఎవరు? ఈయనకి ఇన్స్పిరేషన్ ఎవరున్నారు? లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్, లా ఆఫ్ కాన్స్టెంట్ ప్రపోర్షన్ ఆఫ్ మాస్, లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్, లా ఆఫ్ ఫిక్స్డ్ రేషియో అనొచ్చు, లా ఆఫ్ కాన్స్టెంట్ ప్రపోర్షన్ ఆఫ్ మాస్ అంటాం. సో ఈ రెండింటిని బేస్ చేసుకొని ఇచ్చాడు. సో ఆప్షన్స్ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్ ఓకే, బట్ కెమికల్ కాంబినేషన్ దాన్ని అర్థం చేసుకొని ఇవ్వలేడు. లా ఆఫ్ కన్జర్వేషన్ ఫిక్స్డ్ ప్రపోర్షన్ లేదా దీన్ని ఏమనాలి? కాన్స్టెంట్ ప్రపోర్షన్, లా ఆఫ్ కాన్స్టెంట్ ప్రపోర్షన్ ఆఫ్ మాస్ అని కూడా అంటాం. పేర్లను చూసి కొద్ది కన్ఫ్యూజ్ అవ్వద్దండి, వాటి మీనింగ్ వస్తే చాలు, రైట్? సో మన ఆన్సర్ ఏంటండి? ఆప్షన్ బి. ఫైన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈస్ కరెక్ట్ అకార్డింగ్ టు డాల్టన్స్ మెథడ్? డాల్టన్ ప్రకారం ఇందులో ఏది కరెక్ట్? ఒకసారి చూద్దాం. ద మాలిక్యూల్స్ ఆఫ్ సేమ్ ఎలిమెంట్స్ హ్యావ్ సేమ్ అటామిక్ మాస్. సేమ్ ఎలిమెంట్, ఇప్పుడు నైట్రోజన్ ఉందండి, లేదా నేను ఇంకొకటి తీసుకుంటా, లైక్ సల్ఫర్ 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 ఎక్కడైనా సల్ఫరే కదండి, దాని యొక్క వెయిట్ ఏమన్నా మారుతుందా? లేదు కదా, దాని వెయిట్ మారదు. దీని వెయిట్ ఎప్పుడు 32 ఉంటుందండి. సో ఎక్కడైనా సల్ఫర్ వెయిట్ 32 ఉంటుంది. సో బరువుల్లో మార్పు రాదు, వాటి ప్రవర్తనలో కూడా మార్పు రాదు, ప్రాపర్టీస్లో కూడా ఎలాంటి చేంజెస్ ఉండవు. అండ్ సైజ్ బట్ ఆర్ నాట్ సేమ్ కెమికల్ నేచర్. అబ్బా కొద్దిగాలో పోయింది, నాట్ సేమ్ కెమికల్ నేచర్ అన్నాడు. సో ఇది తప్పు అవుతుందండి. ఇదేంటి తప్పు? సేమ్ యాటమ్స్, సేమ్ ఎలిమెంట్ ఆఫ్ యాటమ్స్ ఉన్నాయి కదండి. సో సేమ్ బరువు ఉంటే సేమ్గా ప్రవర్తిస్తాయి, కానీ నాట్ అని యూజ్ చేస్తాడు, కాబట్టి ఆప్షన్ రాంగ్ అయిపోయింది. నెక్స్ట్, ఎ మాలిక్యూల్ ఈజ్ డివిజబుల్ ఇంటూ ప్రోటాన్, ఎలక్ట్రాన్, న్యూట్రాన్. అసలు జాన్ డాల్టన్ టైంకి ఎలక్ట్రాన్, ప్రోటాన్, న్యూట్రాన్ అసలు ఎవరికి తెలియదండి. సో ఈ ఆప్షన్ అస్సలు కాదు. ద అటామిక్ మాస్ ఆఫ్ మాలిక్యూల్స్ ఆఫ్ సేమ్ ఎలిమెంట్స్ ఈజ్ డిఫరెంట్. అర్థమైందండి? అటామిక్ మాస్ ఆఫ్ మాలిక్యూల్స్ ఆఫ్ సేమ్ ఎలిమెంట్ యొక్క అటామిక్ మాసెస్ డిఫరెంట్గా ఉంటాయండి. నో, ఇది కూడా తప్పు. అసలు వీటి గురించి ఆయన డిస్కషనే చేయలేడు. మరి ఏం చెప్పాడు? యాటమ్స్ ఆర్ ఇండివిజిబుల్ పార్టికల్స్ ఆఫ్ మ్యాటర్. యాటమ్స్ అనేవి డివైడ్ చేయలేము, యాటమ్సే చిన్న పార్టికల్స్, యాటమ్స్ కంటే చిన్నగా ఇంకేవీ లేదు అని ఎవరు చెప్పారు? జాన్ డాల్టన్. ఈయన చెప్పింది మనం డిస్కస్ చేస్తున్నాం. యాక్చువల్లీ యాటంలో ఇంకా చిన్న చిన్న పార్టికల్స్ ఉంటాయి, ఎలక్ట్రాన్, ప్రోటాన్, న్యూట్రాన్ అని మనకు తెలుసండి. కానీ జాన్ డాల్టన్ ఏం చెప్పాడు, ఆయన ఏం చెప్పాడో మనం డిస్కస్ చేయాలి ఇక్కడ. అర్థమైందా? మనకు తెలిసింది కాదు, జాన్ డాల్టన్ డిస్కస్ చేశాడు. ఏంటి? యాటమ్సే చిన్న పార్టికల్స్, దాన్ని ఇంకా విడదీయలేము. అంటే దాన్ని విడదీయలేమంటే అదే చిన్నది అని అర్థం కదా. ఇండివిజిబుల్, దాన్ని డివైడ్ చేయలేవు, అదే చిన్న పార్టికల్. యాజ్ పర్ డాల్టన్ చిన్న పార్టికల్ ఏది అంటే యాటమే. సో ఇది జాన్ డాల్టనే చెప్పాడు కాబట్టి ఆప్షన్ డి.
నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ద కాన్సెప్ట్ ఆఫ్ డాల్టన్స్ అటామిక్ థియరీ. డాల్టన్ అటామిక్ థియరీ ఏది కాదు, నాట్ అన్నాడు. ఇది ఒక్కసారి నోటీస్ చేయాలి, ఏ ఇయర్లో వస్తుందో చూడాలి. ఆటమ్స్ ఆఫ్ డిఫరెంట్ ఎలిమెంట్స్ ఆఫ్ డిఫరెంట్ మాస్ అండ్ కెమికల్ ప్రాపర్టీస్. డూ యూ అగ్రీ విత్ దట్? ఇందాకే డిస్కస్ చేస్తాం, కరెక్టా? ఇది కరెక్టేనండి, ఇది ఆయన చెప్పింది ఇదే. ఓకే, ఇప్పుడు వేరే వేరే ఆటమ్స్ ఉన్నాయండి, సల్ఫర్, ఆక్సిజన్, నైట్రోజన్, హైడ్రోజన్, ఓకే, బోరాన్, ఇలా డిఫరెంట్ ఆటమ్స్ ఉంటే వాటికి బరువులు వేరే వేరే ఉంటాయి. కెమికల్ ప్రాపర్టీస్, కెమికల్గా అవి ప్రవర్తించే ఫిజికల్ ప్రాపర్టీస్ కూడా డిఫరెంట్గా ఉంటాయి, కరెక్టే. సో ఆటమ్స్ ఆఫ్ డిఫరెంట్ ఎలిమెంట్స్, వేరే వేరే ఎలిమెంట్స్ యొక్క ఆటమ్స్, సల్ఫర్, ఆక్సిజన్, ఇలా వేరే వేరే హ్యావ్ డిఫరెంట్ మాసెస్ అండ్ డిఫరెంట్ కెమికల్ ప్రాపర్టీస్, కరెక్టే అండి. ఓకే, atoms combine in proportion to small integer numbers to form compounds. ఇక్కడ స్మాల్ ఇంటీజర్స్ అన్నాడండి. ఇంటీజర్స్లో జనరల్లీ మ్యాథమెటిక్స్లోకి వెళ్తే ఇంటీజర్స్ మే బీ పాజిటివ్, నెగిటివ్ ఆర్ జీరో నెంబర్స్ అండి. ఇక్కడ మనం ఇంటీజర్స్ అనే వర్డ్ ఎక్కువగా ఫోకస్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ హోల్ నెంబర్ ఇచ్చింటే అయిపోయింది, హోల్ నెంబర్ రేషియో, ఓకే, హోల్ నెంబర్స్ అని ఇచ్చింటే ఇంకా బాగుండు. సరే, ఇప్పుడైతే ఆప్షన్స్ చెక్ చేద్దాం. ఓకే, నెక్స్ట్. సో ఇప్పటికి ఇక్కడ ఈ వర్డ్ ప్లేస్లో హోల్ నెంబర్స్ వచ్చింటే పర్ఫెక్ట్ స్టేట్మెంట్ ఇది. ఆటమ్స్ ఆర్ ఇండివిజిబుల్, ఆటమ్స్ని డివైడ్ చేయలేం కదండి. జాన్ డాల్టన్ ప్రకారం మనం డిస్కస్ చేస్తున్నాం. ఆటమ్స్ ఆర్ ఇండివిజిబుల్ పార్టికల్స్ దట్ కెనాట్ బి ఫార్మ్డ్ ఆర్ డిస్ట్రాయిడ్ ఇన్ ఏ కెమికల్ రియాక్షన్. ఈయన ప్రకారం కరెక్టే అండి. నెక్స్ట్, ఆల్ సబ్స్టెన్సెస్ ఆర్ మేడ్ అప్ ఆఫ్ స్మాల్ పార్టికల్స్ కాల్డ్ మాలిక్యూల్స్. అన్ని సబ్స్టెన్సెస్ మాలిక్యూల్స్తో తయారైనవి అని చెప్పేసి అన్నాడు. కాదు, ఈయననే ఇందాక చెప్పాడు కదా, ఆటమ్సే చిన్న పార్టికల్స్ అని చెప్పాడు. సో ఆటమ్సే చిన్న పార్టికల్స్ అయినప్పుడు మాలిక్యూల్స్ ఎలా అవుతాయి? సో ఈ ఆప్షన్ తప్పండి. సో ఇది నేను ఇందాక చెప్పా, అప్పుడప్పుడు సెంటెన్స్లో చిన్న చిన్న ఎర్రర్స్ వస్తాయి, నేను కాదన్నాను. సో ఇది కాసేపు ఇంటీజర్ ప్లేస్లో హోల్ నెంబర్ ఉంటే కరెక్ట్ అవుతుంది. కాబట్టి సో ఇది కంప్లీట్గానే రాంగ్, ఇది మొత్తానికే రాంగ్. కాబట్టి నేను ఈ ఆప్షన్ని ప్రిఫర్ చేస్తున్నా. మనం కాసేపు ఆలోచించాలండి. ఓకే, అన్ని ఆప్షన్స్ చదవాలి. సార్ ఆప్షన్ ఇక్కడ ఉంది కానీ నేను దీన్నే టిక్ చేస్తా, అలా కాదు. ఇది ఓఎంఆర్లో మనం బబ్లింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి ప్రతి ఆప్షన్ మళ్ళీ ఒకసారి చెక్ చేద్దాం. ఒకవేళ 2 తప్పులు కనిపిస్తే అందులో ఎక్కువగా తప్పేది ఉందో దాన్ని సెలెక్ట్ చేసుకుందాం. ఓకేనా, ఫైన్. సో ఆప్షన్ డి, నాట్ కాన్సెప్ట్ అంటే ఎవరు? ఇది మన ఆన్సర్ ఏంటండి? డి. సో our answer is option D. Next, who among the following told about the indivisibility of an atom? ఆటమే చిన్నది, ఆటం కంటే చిన్నది ఎవరు లేరు. ఆటమే చిన్న పార్టికల్, దాంట్లో ఇంకేమీ ఉండవు. ఆటమే చిన్నది, ఇండివిజిబుల్, దాన్ని ఇంకా బ్రేక్ చేయలేవు, డివైడ్ చేయలేవు, ఏమీ చేయలేవు అని చెప్పింది ఎవరండి? జాన్ డాల్టన్. ఓకేనా, జాన్ డాల్టనే చెప్పాడు. నెక్స్ట్, which postulate of Dalton's atomic theory is the result of law of mass? ఇది ఇలా law of conservation of mass. నేను ఇందాక డిస్కస్ చేశాను ఇదే వీడియోలో, గుర్తుందా అండి? జాన్ డాల్టన్ ఒక ఇంగ్లీష్ టీచర్. ఈయన ఏం చేశాడండి, ఓకే, మనకి డాల్టన్స్ అటామిక్ థియరీ ఇచ్చాడు. ఓకే, ఈయన చెప్పాడండి. కానీ ఈయన ఎవరిని బేస్ చేసుకొని చెప్పాడు? వేటిని బేస్ చేసుకొని చెప్పాడు? లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్ని బాగా అర్థం చేసుకొని చెప్పాడు. నెక్స్ట్, లా ఆఫ్ కాన్స్టెంట్ ప్రొపోర్షన్, ఈ రెండింటిని అర్థం చేసుకొని చెప్పాడు అని చెప్పాం కదా. సో లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్ని అర్థం చేసుకొని కొన్ని పాస్టులేట్స్ ఇచ్చాడు. మరి దాని ప్రకారం లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్ లాగే ఉన్నది ఏంటి? ఆటమ్స్ జాయిన్ ఇన్ ప్రపోర్షన్ టు స్మాల్ హోల్ నెంబర్ రేషియోస్ టు ఫార్మ్ కాంపౌండ్స్, ఇది కాదు. ఆటమ్స్ ఆఫ్ డిఫరెంట్ ఎలిమెంట్స్ ఆఫ్ డిఫరెంట్ మాసెస్ అండ్ కెమికల్ ప్రాపర్టీస్, ఇది కాదు, మనకు సంబంధం లేదు. ఆల్ మ్యాటర్ ఇస్ మేడప్ ఆఫ్ టైనీ పార్టికల్స్ కాల్డ్ ఆటమ్స్, ఇది కూడా మనకు సంబంధం లేదు. ఆటమ్స్ ఆర్ ఇండివిజిబుల్ పార్టికల్స్ దట్ కెన్ నాట్ బి ప్రొడ్యూస్డ్ ఆర్ డిస్ట్రాయిడ్ బై ఎనీ కెమికల్ రియాక్షన్, ఇది మన ఆప్షన్ అండి. సార్ ఎలా చెప్తున్నారు ఇదే మన ఆప్షన్? ఒకసారి గుర్తుకు తెచ్చుకుందాం. లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్ అంటే ఏంటండి? నేనేమని చెప్పా, గుర్తుకు తెచ్చుకుందామా? సో రియాక్షన్ జరగలేదండి, ఇంకా రియాక్షన్ కాలే. రియాక్షన్కి ముందు
మనం కొన్ని కెమికల్స్ తీసుకున్నాం కదా, వాటిని ఏమనాలి, రియాక్టెన్స్ అంటాం. ఓకే, రియాక్టెన్స్ మొత్తం బరువు ఎంత అండి, మొత్తం రియాక్టెన్స్ బరువు ఎంత, మొత్తం కలిపి బరువు ఎంత, ఎగ్జాంపుల్ 100 గ్రామ్స్ అనుకుందాం. ఓకే, రియాక్షన్ జరిగిందండి, రియాక్షన్ జరిగాక బరువు ఎంత వస్తుందండి, సేమ్ వస్తుంది. అంటే కొత్తగా ఏమన్నా బరువు పెరిగిందా అండి, పెరగలే. తగ్గిందా అండి, ఫస్ట్ 100 ఉంటే 100 వస్తుంది. మాస్ ఈస్ నీదర్ క్రియేటెడ్ నార్ డిస్ట్రాయిడ్, క్రియేట్ కాదు డిస్ట్రాయ్ అవ్వదు. ఇక్కడ మన యాంటోనీ లావోజర్ యూజ్ చేసిన వర్డ్ ఏంటి, మాస్. బరువు రియాక్షన్ జరిగేటప్పుడు లేదా జరిగిన తర్వాత కొత్తగా బరువు రాదు, ఉన్న బరువు పోదు, కొత్తగా రాదు ఉన్నది పోదు అని చెప్పాడు కదా. దాన్ని బాగా అర్థం చేసుకొని ఈయన ఏం చేశాడు, జాన్ డాల్టన్, మాస్ అంటే ఏంటండి, సపోజ్ ఈ పెన్ ఉందండి, పెన్ను కాస్త బరువు ఉంది, మరి ఇది దేంతో తయారై ఉంటుంది, యాటమ్స్. అంటే మాస్ పెరగట్లే తగ్గట్లే అంటే సింపుల్గా చెప్పాలంటే యాటమ్స్ అంటే రావు, కొత్తగా రావు, క్రియేట్ అవ్వవు, ఉన్నవి పోవు. యాటమ్స్ ఆర్ నీదర్ క్రియేటెడ్ నాట్ డిస్ట్రాయిడ్. అర్థమైందా, యాటమ్స్ కొత్తగా పుట్టుక రావు, ఉన్నవి నాశనం కావు, ఎలా ఉన్నాయి అలా ఉంటుంది అని చెప్పింది ఎవరండి, అని చెప్పింది జాన్ డాల్టన్. అంటే లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్ని అర్థం చేసుకొని ఇచ్చిన పాస్టులేట్ ఏంటి, ఇక్కడ ఉన్నవి మ్యాక్సిమం ఆయననే చెప్పాడు, కానీ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్ని అర్థం చేసుకున్నాక ఇచ్చిన పాస్టులేట్ ఏంటి అని అడుగుతున్నాడు. సో దాంతో జాగ్రత్తగా ఉండాలండి. సో ఆప్షన్ ఏంటి, డి. నెక్స్ట్, డాష్ ప్రపోజ్ దట్ ఈచ్ ఎలిమెంట్ హ్యాస్ అ పర్టికులర్ అటామిక్ మాస్. సో ఒక ఎలిమెంట్ తీసుకుంటే, ఒక యాటమ్ తీసుకుంటే దానికి ఖచ్చితంగా ఒక వెయిట్ ఉంటుంది అని చెప్పింది ఎవరండి, జాన్ డాల్టనే. ఇంకా డౌట్ ఏంటి, నైట్రోజన్ యాటమ్ ఎక్కడున్నా సేమ్ బరువే ఉంటుంది, 14 14 14 14 14 14 14 అని ఎవరు చెప్పారు, అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను. ఏదన్నా ఒక యాటమ్ తీసుకుంటే దాని బరువు ఎప్పుడూ సేమ్గా ఉంటుందని చెప్పింది ఎవరు, జాన్ డాల్టన్. కానీ మనకు తర్వాత కాలాల్లో తెలిసిందేంటి, ఐసోటోప్స్లో కొద్దిగా వేరియేషన్స్ ఉంటాయని, బరువులో కొద్దిపాటి వేరియేషన్స్ ఉంటాయని తర్వాత తెలుసు. అది పక్కకు పెడితే ఇలా ఫస్ట్ టైం చెప్పింది ఎవరండి, జాన్ డాల్టనే. ఓకేనా, ఫైన్, రైట్. ఐ హోప్ యు ఆర్ ఎంజాయింగ్ ద వీడియోస్. ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. అండ్ ఫర్దర్ ఇలాంటి మంచి కంటెంట్ ఉన్న కెమిస్ట్రీ అండ్ ఫిజిక్స్ కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.